ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క నాయకత్వంలో జరుగుతున్న అసాధారణ అభివృద్ధి పనులు, వందల కోట్ల నిధుల మంజూరుపై ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నాం. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సామాన్యుణ్ణి ఎలా ఇబ్బంది పెడుతున్నాయి, నల్గొండ జిల్లాలో రాజకీయ వైషమ్యాలు ఏ స్థాయికి చేరాయి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదాల వల్ల సర్వం కోల్పోయిన రైతుల ఆవేదన ఏంటి, ఈ అంశాలన్నిటిపై ఆయా జిల్లాల రిపోర్టర్లతో నేరుగా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పొట్టోడు కదా, పొట్టోడా ఇక ములుగు జిల్లాలో జరుగుతున్న ఈ భారీ అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా గిరిజన గ్రామాల పునరుద్ధరణ మరియు సిఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ములుగు ఏజెన్సీ ప్రాంతం నుంచి అభివృద్ధి చేపట్టిన గంట సీతక్క దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లాని అభివృద్ధి అంటే కోట్లాది వరదల రూపంలో అభివృద్ధి పనులు సాగిస్తున్న తరుణం అయితే నెలకొంది. సీతక్క అయితే ఇక్కడ తన కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర మంత్రి అయినా కూడా తన కాన్స్టిట్యున్సీలో కనీసం నెలకు 20 రోజులు ఈ కాన్స్టిట్యున్సీని అట్టి పెట్టుకుని అభివృద్ధి పనుల నిమగ్నం అవడం మాత్రం ధ్యేయంగా పెట్టుకుంది. అదే విధంగా గిరిజన ప్రాంతాలలో కూడా గిరిజన ఐటీడీఏ నుంచి 1000 ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇళ్లతో పాటు అదనంగా 1000 ఇండ్లు శాంక్షన్ చేసి పేదవారికి గూడు నీడ అనే నిర్మాణంతో ఆమె చేపట్టిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా ములుగు జిల్లాలోని ఫస్ట్ ములుగు పట్టణ మున్సిపాలిటీ సాధించిన ఘనత సీతక్కకి దక్కుందని చెప్పుకోవచ్చు. ఆ మున్సిపాలిటీ సాధించిన ఘనత భాగంలో రాష్ట్ర సీఎం తోని ఒప్పించి 60 కోట్ల రూపాయల ఆ ప్రాంత ములుగు పట్టణానికి అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. అదే విషయానికి వస్తే మహిళా సంఘాలకు 26 కోట్లు, ఆ మల్లంపల్లి 210 మహిళా సంఘాలకు 26 కోట్లు కేటాయించి మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలు గృహంగా ఉండి కూడా సంపాదించుకునే విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆమె అత్యధికంగా మహిళలకు ప్రియారిటీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ప్రతి గిరిజన ఏరియాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేక పూరి గుడిసెళ్లలో మగ్గుకుంటూ తన జీవిత ఆశయమే ఇల్లు కట్టుకునే నేపథ్యంలో కట్టలేకపోయిన పేదవారికి సీతక్క వచ్చేసి ప్రతి గిరిజన గూడాలకు 100 నుంచి 130 ఇండ్లు కేటాయించి ప్రతి ఊరుకు 35 నుంచి 100 ఇండ్లు కేటాయించి చిన్న గుడాలకు వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో ఇల్లు కట్టుకునే ఆశయాన్ని ఆమె సమకూర్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదనంగా ఐటీడీఏ నుంచి 1500 ఇండ్లు కూడా ఆమె గిరిజనులకు శాంక్షన్ చేయించి తన పేద ప్రజల కోసం పాటుపడుతున్న ఆశయాన్ని ఆమె కొనసాగిస్తుంది. అదే విధంగా ములుగు భూపాలపల్లి పక్క జిల్లాకు కూడా పిఆర్ మినిస్టర్ గా ఉండి వందలాది రూపాయల కోట్లు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మల్లంపల్లి కొత్త మండలాన్ని ఏర్పాటు చేసి దానికి కూడా 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగింది. అదే ములుగు వెంకటాపురం కూడా వందల కోట్ల రూపాయలు డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఇవన్నిటికి కూడా కేటాయించడం. అదేవిధంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి కూడా ఆమె 100 కోట్ల రూపాయలు కేటాయించి రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేరులో ఉంది. అదేవిధంగా తాడ్రాయి మండలానికి వస్తే కనివిని రీతులు అంటే చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు కూడా బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, అంకన్నగూడ మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా లక్షలాది కోట్ల రూపాయలు కేటాయించి సీసీ రోడ్లతో పాటు మెటల్ రోడ్లు కూడా వేయించి గిరిజనులకు బాటని పునరుద్ధరించిన కార్యక్రమం అయితే చేపట్టింది. అదేవిధంగా తాడ్రాయి మండల కేంద్రంలో కూడా 26 కోట్లతోని అభివృద్ధి పనులు చేపట్టింది. అదే విధానికి వస్తే ప్రపంచంలోనే ఆసియా ఖండంలోని అతిపెద్ద మహా గిరిజన జాతరకు 251 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ గజ్జల మార్పిడికి చరిత్ర సృష్టించిన పరిస్థితులకు ఉంది. అక్కడ గద్దెల మార్పిడితోని గత ఇంకా 5 తరాలు కానీ ఇటు 100 సంవత్సరాలకు నిలబడే విధంగా ఆ గద్దెల మార్పిడిని ఆమె దగ్గర ఉండి గిరిజనుల కోసం సమ్మక్క తల్లి ఆరాధ్య దైవంగా మేము చేసుకొని మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫండ్ కేటాయించి ఈ గిరిజన మహాజాతరని మేము అభివృద్ధి చేయదలుచుకున్నామని చెప్పైతే ఆమె చెప్పడం జరిగింది. అదే విధంగా సైడ్ డ్రైన్స్, 100 ఫీట్ల రోడ్స్, సెంటర్ లైటింగ్స్, మారుమూల ఇప్పుడు కన్నెపల్లి ప్రాంతాలకు కూడా అన్ని విలేజ్లకు కూడా గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించి ఆ ఊరిని బురద లేని మయంగా అంటే వర్షం పడ్డా కూడా బురద చిక్కని వేయంగా ఆ గ్రామాన్ని అంతా తీర్చిదిద్దిన పరిస్థితి. అదే విధంగా ఏటున్నగారం మండలానికి వస్తే అక్కడ కూడా ఒక 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఆమె చేపట్టడం జరిగింది. అక్కడ అదే విధంగా ఏటున్నగారం మండలంలో గత ప్రభుత్వంలో ఈమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు అక్కడ కుండాయిలో వరద బీభత్సం సృష్టించి ఒక 5 మంది ప్రాణాలు గాల్లో కలిసిన నేపథ్యంలో కన్నీటి పర్యంతమైంది సీతక్క. దాన్ని దృష్టిలో ఉంచుకొని
అధికారంలో వచ్చిన వెంటనే కొండాయి బ్రిడ్జికి ఫస్ట్ 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది సరిపోవని చెప్పి సీఎం దగ్గర కొట్లాడి మళ్ళా 16 కోట్లన్నర రూపాయలు కేటాయించి బ్రిడ్జిని త్వరగా ఆమె పర్యవేక్షించి తన కార్యకర్తలతో కూడా పర్యవేక్షించి ఆ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించి ఇంకో నెల 15 రోజుల్లో సందర్శించి ఓపెన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండాయి ప్రాంతంలో వరద ముప్పుకు గురైన ప్రాంతాలు ఏదైతే కొన్ని ఇల్లు ఉన్నాయో అవి మీరు తక్షణమే అటు కట్ట ఓపిస్తాను, లేదంటే మీరు ఈ ప్రాంతం నుంచి బోర్క చేసి మీరు ఇల్లు ఎంచుకోవాలి. మేము గతంలో కూడా మీకు చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం మా ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఆమె మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఆర్కేలొస్తే కన్యాయగూడెం ఏజెన్సీ ప్రాంతం అటు చిట్యాల భూపతిపూర్ ప్రాంతంలో అసలు రోడ్లు లేని సౌకర్యంలోని ఫారెస్ట్ వాళ్ళతో కూర్చోబెట్టి సమాయత్తం చేసేసి ఆ ప్రాంతాల్లో కూడా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల గ్రాంట్ కేటాయించి ఆ ప్రాంతానికి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ కూడా అన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుంచిన ఘనత సీతక్కే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇదే మేడారం కూడల్లో కూడా సమ్మక్క ఆర్చి దగ్గర కొన్ని వందల రూపాయల కోట్లతోని ఇక్కడ చాలా కోయ దొరల నృత్యాలు చేసినట్టు బొమ్మలు అమర్చి కొన్ని కోయ వ్యక్తుల ఫోటోలు అమర్చి ఇక్కడ ఆ చరిత్ర పుటలో నిలిచే విధంగా ఆమె బండి తెచ్చిన ఘనత సీతక్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై మనకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సీతక్క చేసిన అభివృద్ధి ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో ఏమనిపిస్తుంది, ఎలా వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఈరోజు శాసన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం కట్టెడి మట్టి కూడా పోయని ఈ ప్రాంతాలలో అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా సీతక్క గారు ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యున్సీని ఎప్పుడు అంటే దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ రోజు అభివృద్ధిలో ముందుకు పోతున్నది. ఉదాహరణకు మా తాడ్వాయి మండలం ఏదైతే ఉందో మా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం లింగాల నుండి బందాల, లింగాల నుండి బొల్లెపల్లి, ఇటు ఎన్హెచ్ హైవే రోడ్డు నుండి లవ్వాల, తర్వాత బీరెల్లి రోడ్డు నుంచి వెళ్ళి కౌశెట్టివాయి, అంకంపల్లి, ఇటువంటి గ్రామాలను చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ రోజు సీసీ రోడ్లు అనేటి, బీటీ రోడ్లు అనేటి బ్రహ్మాండంగా దాదాపు 2.5 సంవత్సరాల పర్యాయంలో దాదాపు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఓన్లీ మా తాడ్వాయి మండలానికే ఆమె తీసుకురావడం జరిగింది. ఇక పోతే బురద జల్లే విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కానీ ప్రధానంగా మొన్న రీసెంట్లీ జరిగినటువంటి సల్వాయి పసర గోంద్రాపేటలో సల్వాయిలో జరిగిన అబ్బాయి విషయంలో కడితే అతను చేసిన పని వేరు, వీళ్ళు చెప్పే మాటలు వేరు. అక్కడిని కావాల్సుకొని బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కావున ఈ రోజు మేము చెప్పదలసింది ఏంటంటే ఈ రోజు ఈ ఆదివాసీ గ్రామాలలో పూర్తిగా అభివృద్ధి వైపు నడుస్తున్నది. సన్న బియ్యమే కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, దాదాపు మాకు 3,500 ఇళ్ళు, తర్వాత 1,500 560 ఇళ్ళు ఇప్పటి వరకు మాకు వచ్చినాయి. ఇంకొక 80 ఇళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంకంపల్లి పైలట్ విలేజ్ తీసుకొని 114 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మొన్ననే రీసెంట్లీ అక్కడ గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నప్పుడు మరి ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వినలేని విధంగా దాదాపు 250 కోట్ల రూపాయల అభివృద్ధితోటి మరి చరిత్రలనే ఈ రోజు రెగ్యులర్ గా నిరంతరం జాతర నడుస్తుందంటే అది మా సీతక్క గారి చొరవతోటి రేవంత్ రెడ్డి గారిని మరి ఒప్పించి మరి అంత గ్రాంట్ తీసుకొచ్చి చరిత్రలనే మరి ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా నిలవడం కోసము ఆ చుట్టూ గద్దెలను మార్చి కొంచెం ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడ గద్దెలన్నీ పెంచి సమ్మక్క సారలమ్మ జాతరను చాలా రోడ్లు కావచ్చు అన్ని రకాల విధాలుగా అభివృద్ధి చేయడంలో మా సీతక్క గారు ముందున్నారు. రాబోయే రోజులలో కూడా సీతక్క గారికి బ్రహ్మరథం పడతారని, రాబోయే రోజులలో కూడా మళ్ళా మంత్రిగా సీతక్క గారు ఉంటారని, మరి ఇప్పుడు కూడా రీసెంట్లీ ఇప్పుడు మాకు దాదాపు 50 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి నిన్ననే. అవి త్వరలోనే ప్రారంభిస్తాము. అన్ని మారుమూల గ్రామాలలో పోతే ఎక్కడ కూడా బురద అనేది లేకుండా ప్రతి విలేజ్ లో కూడా సీసీ రోడ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, బీటీ రోడ్లు జరుగుతున్నాయి. ఫారెస్ట్ అధికారులతో ఒప్పించి కూడా లవ్వాల రోడ్డు లాంటి రోడ్లు కొన్ని ఏదైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నాయో ఆ రోడ్లను కూడా పర్మిషన్ తీసుకొచ్చి మా సీతక్క గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కొంతమంది కావాల్సుకొని
బురద తలుతున్నారు, అది అబద్ధము. మరి నిరంతరము అక్క ఏ మంత్రి కూడా దాదాపు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా చేయనటువంటి Right. అభివృద్ధి సీతక్క గారు ఈ మరి కాన్స్టిట్యున్సీలో మరో కాంగ్రెస్ అంటే ట్రస్ట్ బోర్డు మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సునీల్ మనతో ఉన్నారు. మేడారం అభివృద్ధిపై వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సునీల్ చెప్పండి, అంటే ఈ అభివృద్ధి మేడారానికి 250 కోట్ల అభివృద్ధిని కేటాయించింది, ఫండ్ కేటాయించింది కదా, ఏ మేరకు అభివృద్ధి జరిగిందంటారు? దాని విషయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఆశాఖండంలోనే అతిపెద్ద మహా గిరిజన జాతర. ఈ జాతరని ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో తీసుకోవడానికి మా మంత్రి సీతక్క గారు చొరవతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మేడారం జాతరకు 250 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదే అభివృద్ధిలో చూసుకున్నట్టయితే మా మేడారం ప్రాంతానికి మొత్తానికి ఓకే, అదే ఈ విధంగా చూసుకుంటే మేడారమే కాకుండా ఈ 6-9 మండలాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలు అనుకున్న వెంకటాపురం మండలానికి కూడా వందలాది కోట్ల రూపాయలు ఫండ్ కేటాయించి అభివృద్ధి ధ్యేయం, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసమే జీవిస్తానని చెప్పేసి అయితే మంత్రి సీతక్క ప్రతి పల్లెను ప్రతి వాడను కూడా సస్యశ్యామలంగా చేసుకుంటూ గూడు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించి ఇల్లు కట్టడమే నా ధ్యేయం అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు పథకం పేరు మీద చేయడం జరిగింది. అంటే గృహజ్యోతి కింద కరెంటు ప్రతి ఒక్కటి ప్రజల కోసమే చేస్తున్నాను. ఈ అభివృద్ధి మొత్తం నా ములుగు కాన్స్టిట్యున్సీ కి అంకితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తానని చెప్పేసి సీతక్క అనడం జరిగింది. ఓట్ స్టూడియో. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.